Hello everyone. రోజు మనం A minus B whole cube formula expansion తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ A minus B whole cube ని ఎలా రాయొచ్చు అంటే A cube minus B cube minus 3A square B plus 3AB square. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. దీని నుంచి మనకు నియర్లీ 4 to 5, 6 ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. ఇలా రాయొచ్చు A cube minus B cube minus 3AB కామన్ తీద్దాం పైన. మైనస్ 3AB కామన్ తీస్తే A minus B వచ్చేస్తుంది. సో ఈ రెండిట్లో నుంచి మైనస్ 3AB కామన్ తీస్తే A minus B అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చూడండి, ఈ మైనస్ 3ABని సైడ్కి పంపించేద్దాం. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, A cube minus B cube ఈక్వల్స్ టు A minus B whole cube ప్లస్ 3AB ఇంటూ A minus B అవుతుంది, రైట్? ఇప్పుడు A cube minus B cube అలానే రాసుకున్నాం. ఇక్కడ A minus B కామన్ ఉంది, సో A minus Bని కామన్ తీద్దాం. A minus B కామన్ తీస్తే ఇక్కడ A minus B హోల్ స్క్వేర్ మిగులుతుంది, ఎందుకంటే ఒకటి ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి. A minus B whole square plus 3AB, right? Now A cube minus B cube equals to A minus B into దీన్ని A minus B whole square ఫార్ములా ఎక్స్పాండ్ చేద్దాం. A square plus B square minus 2AB, ఇక్కడ మిగిలిన 3AB యాస్టీజ్ అలానే రాద్దాం. 3AB A cube minus B cube equals to A minus B into A square plus B square, ఇక్కడ మైనస్ 2AB ఉంది, ఇక్కడ ప్లస్ 3AB ఉంది, ఏమవుతుంది ప్లస్ AB అవుతుంది, రైట్? సో దీని నుంచి మనం 2 ఫార్ములాస్ రాయొచ్చు. ఏంటంటే A cube minus B cube by A minus B equals to A minus B, or A cube minus B cube by sorry A cube minus B cube by A minus B equals to A square plus B square plus AB రాయొచ్చు, or A cube minus B cube by A square plus B square plus AB equals to A minus B రాయొచ్చు. ఇది ఎలా వచ్చిందంటే దీని డినామినేటర్ పంపించామనుకో ఇటు సైడ్ ఇది ఒక్కటే మిగులుతుంది, లేదు దీని డినామినేటర్ పంపించామనుకో ఇటు సైడ్ ఇది ఒక్కటే మిగులుతుంది. సో అంతేనండి, ఇది మొత్తం A minus B whole cube ఫార్ములా డెరివేషన్. A minus B whole cube ని ఎక్స్పాండ్ చేస్తే ఇది ఇంత వస్తుంది. సో మనకి ఎగ్జామ్లో వాడు ఎలా వాల్యూస్ ఇస్తే దాన్ని బట్టి మనకి వీటిలో ఏది యూజ్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.